హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, ఏపీలో చూస్తున్నాము పాస్టర్ ప్రవీణ్ గారి వార్త. ఆయన చనిపోవటం బాధాకరమైనప్పటికీ కూడా యాక్సిడెంట్ అని కొంతమంది, లేదు అది హత్య అని కొంతమంది, హాస్పిటల్ దగ్గర మార్చురీలో కూడాను బాడీకి పోస్ట్ మార్టం చేయాలనేటువంటి రకరకాల ప్రయత్నాలతో వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పాస్టర్స్కి సంబంధించి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం తరపు నుంచి దీనికి ఎటువంటి ఇది కానీ సపోర్ట్ కానీ, లేదంటే ఇది ఇటువంటి కేసుల మీద ఇది హత్యనా లేదంటే యాక్సిడెంటా ఏందనేటువంటి నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు లేని పరిస్థితిని చూస్తున్నాము. అసలు ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఆయన యొక్క మరణానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అన్నది చాలా బాధాకరం. అంటే ఒక హత్య అనాలా? అయితే వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఇది ఏమైనా ఆ టైంకి జరిగినటువంటి హత్యగా కనిపిస్తుంది, నుదుటి మీద గాయాలు ఉన్నాయి, పెదాలు చేస్తున్నాయి అని అంటున్నారు. ముందు వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాం, మనం ఫస్ట్ ఖండించద్దు. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఎవరికి ఏంటన్నా తెలీదు సార్. ఇప్పుడు అదైతే మటుకు యావత్ సమాజం ఖండించవలసినటువంటి విషయమే. ఆయన హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు? జనరల్గా ఏంటంటే ఈ మధ్యన ఎక్కువగా హిందూ క్రిస్టియన్స్, హిందూ ముస్లిమ్స్ మధ్య వాట్సాప్ గ్రూపుల్లో వివాదాలు చాలా తారాస్థాయికి చేరుకుంటాయి. మనం చూస్తున్నాం. అంటే ఒకళ్ళు మత ప్రచారం చేస్తారని వాళ్ళు, వీళ్ళ దేవుడిని వాళ్ళు, వాళ్ళ దేవుడిని వీళ్ళు తిట్టుకోవడం అన్నది ఈ మధ్య సర్వసాధారణంగా జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ సార్. ఈ నేపథ్యంలో వాళ్ళది ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా చేసి ఉంటారేమో అన్న అనుమానం ఏమైనా వ్యక్తం చేస్తున్నారు. ఆ హత్యకి చేయడానికి గల కారణం ఏంటి, ఎవరు చేశారు అనేటువంటి విషయం. జనరల్గా హైందవ సమాజం జనరల్గా అంత హత్యకి చేసేసేంత స్థాయికి వెళ్దని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా కానీ చేసి ఉంటే కనుక ఎవరైనా సరే ఈ సమాజం క్షమించదు వాళ్ళని. ఎటువంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసి కటకటాలని పంపాలి. విచారణ అన్నది ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసాక ఏంటో తెలుస్తుంది. ఆయన కూడా అంత దారుణమైనటువంటి క్రూరమైనటువంటి పదజాలాన్ని ఎప్పుడు ఉపయోగించినట్టుగా కూడా నేను వినలేదు. అతను కూడా ఏదో సాఫ్ట్గా అతని కార్యక్రమాలు అతను చేసుకుంటూ పోతాడు. అందువల్ల అతన్ని అంత టార్గెట్ చేయవలసినటువంటి విషయం కూడా ఏముండదు సోషల్ మీడియాలో. కానీ ఆయన 1 month బ్యాక్ ఆల్మోస్ట్ నా మీద నాకు ప్రాణహాని ఉంది అనేటువంటిది కూడా ఆయన సొంతంగా వీడియో రిలీజ్ చేయటం, అలా రిలీజ్ చేసినటువంటి నెక్స్ట్ 1 monthలోనే ఇలా ఆయన మరణ వార్త వినాల్సిన పరిస్థితి రావటం. ఇప్పుడు ప్రాణహాని ఉందన్నారు. ఆ ప్రాణహాని ఎవరి వలన, ఎటు సైడ్ నుంచి, లేకపోతే వాళ్ళకైనా ఆస్తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ బంధుమిత్రులతో తగాదాలు ఉన్నాయా, లేకపోతే రైవలరీ మతపరంగా ఎవరైనా వార్నింగ్లు అవి ఇచ్చుకుంటున్నారా? ఇంతకంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇటు అటు కూడా. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. సరే ఏం కారణాలు అన్నది విచారణలో కానీ తెలుస్తుంది. ఈయన ఆ టైంకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, బండి మీద ఏదో ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఆయన ఫోన్ కాల్ డేటా తీసుకుంటే కాల్ డేటాలో ఎవరెవరితో మాట్లాడారు లాస్ట్న, లేకపోతే ఈయన్ని ఇక్కడ వ్యక్తి కాదు వేరే చోట ప్రాంతం వ్యక్తి, ఆయన రాత్రిపూట అక్కడి నుంచి అలా ఫాలో అవుతూ ఉండాలి. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్లు ఏమీ లభ్యం కాలేదు. ఆయన బండి మీద వెళ్తుంది ఒకటి తీసుకొచ్చారు. తర్వాత బండి ఏమైనా గుద్దుకున్నా, ఎక్కడ కింద పడిపోయినా ఏమైనా గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ నిద్ర వచ్చి ఇలాగా పడిపోయాడు అనుకోండి, హ్యాండిల్స్ అవి కూడా గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అది కూడా గాయాల కింద కనిపించవచ్చు. అనే గాయాలని మనం అనలేము, ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగానే ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణంలో ఆలోచిస్తే ఒక క్లూ అనేది వస్తుంది. క్లూ అనేది వచ్చాక ఏం చేయాలన్నది ప్రభుత్వం నిజంగా కనుక వాళ్ళన్న విషయమే కనుక కరెక్ట్ అయితే కనుక ప్రభుత్వం అటువంటి విషయాల మీద ఖచ్చితమైనటువంటి తీసుకోవాలి. ఇది 2 రాష్ట్రాల్లో కూడా సంచలనం కలిగించింది. ఈ హత్యని అందరూ కూడా ఖండిస్తున్నారు. ప్రత్యేకంగా నేను ఖండిస్తున్నాను వ్యక్తిగతంగా. బహుశా అది యాక్సిడెంట్ అవుతుందేమో, కాకపోతే ఎందుకు దాని వెనకాల కారణాలంటే మీరు అన్నట్టుగా ఆయన గతంలో నాకు మీద ప్రాణహాని ఉందనేసి ఆయన పలకడం ఒకటి. అంటే ఎందుకంటే ఆయనకైనా సిమ్టమ్స్ ఏమైనా తెలిసాయా, ఎవరైనా బెదిరించారా, లేకపోతే ఇంకో రకంగా ఏమైనా చేశారా,
ఆ నేపథ్యంలో భాగంగా ఈ రకంగా రావడం ఏంటి? ఆయన మరి కారు అవి ఉంది, కారు అవి మానేసి బండి మీద వెళ్ళవలసిన అవసరమే వచ్చింది. ఏదో వ్యూహంలో భాగంగా ఎవరన్నా కారులో వెళ్తే ఐడెంటిఫై చేసి అటాక్ చేస్తారని కానీ బండి మీద వెళ్తున్నారా? నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఇదా? బహుశా అక్కడ సీసీ ఫుటేజీలు పోలీసుల దగ్గర ఉన్నాయా? వాళ్ళు ఏదో ఒకటి క్లారిటీ రావాలి. రాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానం పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద విచారణ సవ్యంగా చేసి కానీ తెలపకపోతే ఇది ఒక అగ్నిగుండంలాగా ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు, వాళ్ళ ఆందోళన మనం తీసి పడేయలేము. ఒకవేళ జరిగి ఉండొచ్చేమో అలాగని మామూలు యాక్సిడెంట్ కూడా వీళ్ళు భయపడి వీళ్ళు ట్రెండింగ్లో ఉన్న వ్యక్తులు కదా, అనుమానాస్పదంగా ఆయన అక్కడ ఏ డివైడర్లు లేదు ఏమీ లేదు, అక్కడ పడిపోయాడు కాబట్టి ఆయన హత్య చేసి ఉండొచ్చేమో అనే ఒక భ్రమకు లోనయ్యి అక్కడ యాక్సిడెంట్ అయినా వీళ్ళు చేస్తున్నారా అనేటువంటి విషయాలని ప్రభుత్వం తెలిస్తే ఇటన్ని వర్గాల వారికి కూడా కొంచెం రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నిజంగా వాళ్ళు అన్నట్టుగా ఏమైనా హత్య చేసినట్టయితే దాని వెనకాల ఉన్నది ఎవరెవరు అన్నది బయటకు తీసి వాళ్ళు ఖచ్చితంగా కస్టడీకి పంపించాలి, జైలుకి పంపించాలి. లేదా ఇది యాక్సిడెంట్ మాత్రం అయితే కనుక దాన్ని ముందుగానే తెలియజేయాలి. లేకపోతే రాష్ట్రంలో కొంచెం అల్లకొల్లలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చాలా ఫేమస్ అయినటువంటి పాస్టర్స్ చాలా మంది ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. చాలా మంది ఈ ప్రవీణ్ గారి మరణానికి సంబంధించి అందరూ స్పందిస్తూ ఉన్నారు. డాక్టర్ కే పాల్ గారు అయితే ఆయన నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన మార్నింగ్ వల్ల డైరెక్ట్ రాజమండ్రిలో దిగి ఆయన కూడా హాస్పిటల్ దగ్గర ఉండి పరిస్థితులన్నీ స్వయంగా పర్యవేక్షించడం అలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో అసలు ఇంతకుముందు గతంలో చూసుకుంటే పలానా రాష్ట్రంలో ఇలా జరిగిందంట, పాస్టర్స్ని కొట్టానంట, లేదా క్రైస్తవులు కొట్టానంట, రీసెంట్గా మనం మణిపూర్ సంఘటనలు చూసాము. కానీ మన రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఇంత భయంకరంగా ఇది ఫస్ట్ టైం అంటారా? ఇంతకుముందు కూడా గతంలో ఇలాంటి ఎప్పుడైనా జరిగి ఉన్నాయంటారా? ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు హత్యలు అలాంటివి జరగలేదు. మామూలు ఆస్తి తగాదాల్లోనూ ఇంట్లో గొడవల్లో ఆ ఫ్యాక్షన్ గొడవల్లో ఏమన్నా జరిగి ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత తగాదాల్లో మతపరమైనటువంటి తగాదాల్లో హత్యలు అనేవి జరగలేదు. రెండోది దీని మీద ఇప్పుడే స్పెక్యులేషన్స్ వ్యాప్తి చేయడం అన్నది అనవసరం. ఇప్పుడు పాల్ గారు వచ్చారు, పాల్ గారు వచ్చి ఆయన దీని వెనకాల ఉందని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కన్ఫర్మ్ చేస్తుంటే దానివల్ల ఏంటంటే లేని విషయానికి ఆ గొడవలకి తావు ఇచ్చినట్టుగా అవుతుంది. వాళ్ళు బయట పెట్టాక నిష్పక్షపాతంగా ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయమని అనాలా, ఎవరిని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ చేసి ఉంటే ఇన్వెస్టిగేషను ఆయన ఎందుకు చేయాలి, ఎందుకు ఆయన ఆ రకంగా అపోహపడ్డాడు, కనీసం సన్నిహితులకు ఎవరికో చెప్తారు కదా, పలానా వల్ల ప్రాణహాని ఉందని ఎవడో ఒకటి పేరు చెప్తాడు కదా, వాళ్ళతో ఒకరితో ఇద్దరితో ముగ్గురితో చెప్తారు కదా. గతంలో ఆయనకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీసుకుని దాని మీద వాళ్ళందరినీ పిలిచి విచారణ చేయబట్టాలి. అసలు ఈయన కార్యక్రమానికి ఏ రకంగా వెళ్ళారు, మొదటి నుంచి అక్కడి నుంచి ఇలాగ ఒకటే బండి మీద వచ్చారా, లేకపోతే ఈ కార్యక్రమానికని ప్రత్యేకంగా ఎక్కడి నుంచి బండి తీసుకుని బయలుదేరారు, ఇవన్నీ కూడా తేలాలి. ఆయన ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో లాస్ట్ ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ కూడా తేలాలి. దట్టు సీసీ ఫుటేజీలు ఇంకే అనున్నాయేమో విస్తృతంగా చూడాలి. ఇప్పుడు నేను ఏదో ఒకటి రిలీజ్ చేశారు, హత్య జరిగిన ప్రాంతం అనే చెప్పలేం కదా. అక్కడికి ఏంటంటే ఒకసారి అంత హెల్తీగా ఉన్న వ్యక్తి సడన్గా ఆయన విగత జీవుడి కింద కనిపించేటప్పటికి వాళ్ళ సంఘాల్లో ఒక ఆందోళన అనేది పుట్టింది. ఇతను పోనీ ఏమైనా హార్ట్ అటాక్తో చనిపోయాడంటే అతను అలాగా ఆరోగ్యంగానే ఉన్నట్టుగా ఉన్నాడు వచ్చేటప్పుడు సమావేశానికని. మరి అది రాత్రి 3 గంటలు జరిగింది, ఏ నిద్రమత్తులోనో ఎక్కడికో దొల్లించేసాడు అనుకోండి, అలా కూడా జరిగి ఉండొచ్చు యాక్సిడెంట్ పరంగా. దీనికి చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, దీన్ని ఇలానే కన్ఫర్మ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా చేసి ఉండొచ్చేమో అని భావన. అఫ్ కోర్స్ అది కూడా రాంగ్ కాకపోవచ్చు. ఒకవేళ అయితే కనుక కఠినంగా శిక్షించాలని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా దీని మీద ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే కూడాను పట్టపగలే మనుషుల్ని నరికి చంపడం కావచ్చు, అటువంటి సంఘటనలు కూడా చూసాము. కానీ దాంట్లో ఎక్కడ ఎవరికి న్యాయం జరిగినట్టుగా అనిపించలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్ని
మతపరమైనటువంటి అంశాలని చాలా సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి అంశాన్ని ప్రభుత్వం ఏ విధంగా డీల్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ దీని జరిగిన దానికి ప్రభుత్వానికి సంబంధం ఏం లేదు. ఎక్కడైనా హత్య జరుగుతుందని ఏ ప్రభుత్వానికి అంటగట్టకూడదు. జరిగిన తర్వాత దాన్ని డీల్ చేసే విధానం ఉంటుంది. జరిగిన తర్వాత డీల్ చేసే విధానం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని వెనకాల ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితమైన చర్యలు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎంక్వైరీ పోలీసులు చేయాలి. ఇప్పుడు ఏమీ లేకుండా ఇది సున్నితమైన అంశం అని మీరు అన్నారు. ఒక మతపరమైనటువంటి అంశానికి వచ్చింది. వాళ్ళు ఎవరో కలిసి చంపారంటే వాళ్ళ భావన పలానా పెట్టకపోయినా వేరే మతం వాళ్ళు ఏమైనా చంపారేమో అన్నట్టుగా వస్తుంది. అది దీన్ని మీద మనం బ్యాలెన్స్డ్గా కానీ మాట్లాడకపోతే, కరెక్ట్ వచ్చేంత వరకు మాట్లాడకపోతే ఉద్రిక్తులకి తావు తీసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మరికొంతమంది గాయపడేటువంటి అవకాశం కానీ మనోభావాలు దెబ్బతినే అవకాశాలు కానీ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే దీని మీద పోలీసులు సత్వరం విచారణ చేసి, లేకపోతే ఒకవేళ ఇక్కడ నమ్మకం లేకపోతే సిబిఐ చేతో దేని చేతో ఎంక్వైరీ చేయించి విషయాన్ని బయటకు తీసుకొస్తే కొంత ప్రజలు రిలాక్స్ అవుతారు. అటు వర్గం వాళ్ళు కానీ వీళ్ళు కానీ రిలాక్స్ అవుతారు. ఓకే. అందువల్ల నేను అనుకునేది, నా వ్యక్తిగత ప్రేమ అయితే, మన హిందూ సోదరుల్లో కానీ క్రిస్టియన్ సోదరుల నుంచి కానీ ఇలా తిట్టుకోవడాలు, వాట్సాప్ల్లో గొడవలు పడ్డాలు, దెబ్బలాడుకోవడాలు ఉంటాయి. మహా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్టబద్ధంగానే కేసులు పెట్టుకుంటారు తప్పించి ఒకళ్ళనొకళ్ళు హత్యలు చేసుకునేటువంటి దాఖలాలు అయితే లేవు. ఇంతకంటే ఎక్కువ తిట్టుకున్నారు, ఇంతకంటే ఎక్కువగా తిట్టుకున్నారు వాట్సాప్ గ్రూపుల్లో. అట్లా వాళ్ళు వీళ్ళు కొంతమంది వాళ్ళకి తెల్లారలేదు, అదే వాళ్ళ ఛానల్స్ ఉంటే వాళ్ళ ఛానల్స్లో వెళ్తే ఇంత తిట్టుకున్నా కేసులు పెట్టుకోవడం తప్పించి కొట్టుకునే దాడి చేసుకునే సందర్భాలు కానీ ఇవి కానీ చాలా తక్కువ. అందువల్ల దీన్ని మరి ఒక యాక్సిడెంటా లేకపోతే హత్య అన్నది తేల్చాలి. హత్య చేస్తే వీళ్ళే చేశారని గ్యారంటీ లేదు కదా. ఆయనకి ఇతరులు ఏమన్నా శత్రువులు ఏమన్నా ఉన్నారా, ఇవి కూడా అన్ని కూలంకుషంగా పరిశీలించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి ప్రవీణ్ పాస్టర్ గారికి సంబంధించి, ఆయన యొక్క మరణానికి సంబంధించి అడ్వకేట్ హనుమంత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేనబడిగా.